సూర్యాపేట కలెక్టర్ పనితీరు బేష్గా ఉందని, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు, కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్, ఎస్పీ నరసింహ, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సూర్యాపేట కలెక్టర్ పనితీరు బేషంగా ఉందని, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు, కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్, ఎస్పీ నరసింహ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములు, సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీలకై వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులు పక్కాగా వినియోగించాలని, నిధులు దారి మళ్లించవద్దని, ఒకవేళ దారి మళ్లిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎక్కడైనా సబ్ ప్లాన్ నిధులు మిగిలిపోతే తిరిగి ఎస్సీ, ఎస్టీ కాలనీలలో రోడ్లు, ఇతర పనులు చేపట్టాలన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు తప్పనిసరిగా ఆర్ఓఆర్లు అమలు చేయాలని, ఈ విషయంలో అన్యాయం జరిగితే కమిషన్ ఊరుకోదని హెచ్చరించారు. ఎంపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్డీఎఫ్ నిధులు రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలన్నారు. జిల్లాలలో ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి కోర్టు కేసులు జాప్యం లేకుండా పరిష్కరించాలని, శిక్షల శాతాన్ని పెంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలే పనిచేస్తున్నందున పారిశుద్ధ కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు. నెలకొకసారి సివిల్ రైట్స్ డే బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా ప్రతి నెల చివరి వారంలో తప్పనిసరిగా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్పీకి సూచించారు. ఈ సమావేశాలకు స్థానిక ఎస్ఐ, తహసీల్దార్లతో పాటు శాఖపరమైన అధికారులు తప్పక హాజరు కావాలని స్పష్టం చేశారు. గ్రామాలలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు ఇల్లు, ఉపాధి అవకాశాలు, ఎస్సీ, ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులలో బాధితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం, ఎందిరమైల్లో ఉపాధి అవకాశాలను వెంటనే కల్పించాలని అధికారులను కోరారు. భూభారతి ద్వారా ఎస్సీ, ఎస్టీల భూ సమస్యల పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్, ఎస్పీల పనితీరుపై ప్రశంసలు. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ చేపట్టిన ప్రజెంటేషన్ విధానం బ్రహ్మాండంగా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రశంసించారు. అదేవిధంగా కేసుల పరిష్కారం, శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ నరసింహ వినూత్నంగా ముందడుగు వేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్స్ లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, శంకర్, అదనప్ కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్రాజ్, ఎస్సీ డిడి లతా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షం లేదు, వర్షం పడ్డది సార్, చాలా సంతోషంగా ఉంది.
సూర్యాపేట జిల్లాలో గౌరవ తెలంగాణ స్టేట్ SC/ST కమిషన్ చైర్పర్సన్ గారు, గౌరవ మక్కి వెంకటయ్య గారు, వార్డు వార్డ్ మెంబర్ SC/ST కమిషన్ తెలంగాణ స్టేట్, అదేవిధంగా గౌరవ మెంబర్ గారు కొంకటి లక్ష్మీనారాయణ గారు, మెంబర్ SC/ST కమిషన్, వారికి జిల్లా తరఫున ఘనంగా ఆఫీసర్ అందరికీ నమస్కారం. మన సూర్యాపేట జిల్లా సంబంధించిన క్లియర్ ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా దాంట్లో మనం ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసుకొని దాన్ని క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఇంటర్ డ్రాప్ చేస్తాం. మా సబ్జెక్ట్ చెప్పింది ఏంటంటే జిల్లా కమిషనర్ వారితో సబ్జెక్ట్ అయింది 10 మార్కులు 20 మార్కులు 10 మార్కులు. ఎస్సీ వెల్ఫేర్ సంబంధించిన అంశాలు, వేరియస్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. తరగతి వారిగా 3 నుంచి 7 తరగతి వరకు 950 నుంచి 1300 ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఎస్టీ 28 డిఆర్డీఓ డిపార్ట్మెంట్, పర్సనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అక్కడ జిల్లా పంచాయతీ ఆఫీసర్ 15 ఫీల్డ్లో 5 ఎస్టీ ఉన్నాయి సార్, మిగతా వేకెంట్ ఉన్నాయి సార్. టోటల్ 2,08,326 ఎస్టీ పాపులేషన్ జిల్లాలో ఉంది సార్. ఎస్టీ పాపులేషన్ సార్ జిల్లాలో 71,933 ఉన్నాయి సార్. అయితే ఒక 3 మర్డర్స్ జరిగినాయి సార్. ఇవన్నీ కూడా ఈ మర్డర్స్ వాళ్ళ సబ్ డివిజన్ మోస్ట్ కేసెస్ నమోదయ్యేటువంటి ప్రాంతంగా ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతం యూఐ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లో తీసుకుంటే 38 కేసెస్ ప్రస్తుతం అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఏరియాలో ఒక 38 కేసెస్ ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా సార్ మాకు ఈ FSL సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏం పెండింగ్ లేవు సార్. అరెస్ట్ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు క్లియర్గా చేస్తున్నాం సార్. కాదు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు కొట్టుకున్నారు సార్. ఇందులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎస్సీ ఇస్తున్నారు, వీళ్ళకి ఆయన ఎస్సీ అని తెలియదు సార్. అది దాంట్లో ఆల్రెడీ అంటే SC/ST కాకుండా అదర్ చేసి రిజిస్టర్ అయ్యి సార్, చార్జ్ కూడా వేసినాం సార్. దాంట్లో మీకు చేపిస్తా డిఎంఎఫ్ అవకాశం ఉన్నా, SPSR అవకాశం ఉన్నా, ఇండియన్ అవకాశం తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా దళితులు ఆఫీస్లో ఉన్నారు. ఇంకోటి SCS సంస్థలు సార్, మన గవర్నమెంట్ కొత్తగా పోయిన గవర్నమెంట్ వచ్చినప్పుడు భూభారత మన ధరి అనేది కార్యక్రమం తీసుకుంటే అవి చాలా మంది ఆప్షన్ లేకుండా పోయి మనకు అప్లై పెట్టుకోవాలి, ఇక్కడ మార్పులు చేసుకోవాలంటే మన గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడే 150 సార్లు మార్పుకున్నాం మనం వెసులుబాటు. అది అవసరం ఉన్నప్పుడు మార్పులు చేసుకోకుండా అవకాశం. అక్కడ భూభారత కూడా చాలా అవకాశాలు ఇచ్చింది. చాలా మంది SC/ST సార్ కబ్జాలు సార్ భూములు అందరూ కూడా మీరు ప్రభుత్వ భూములు ఉంటే వాళ్ళకి అప్లై చేసుకున్నారు. అదే పెండింగ్ లో ఉంటుంది గవర్నమెంట్ లెవెల్లో. అది తప్పకుండా అయినప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి గౌరవ సీఎం గారి దృష్టి తీసుకుపోయి భూభారత ఇమీడియట్ గా SC/STలు కాస్ట్ లో ఉన్నారు సార్. వాళ్ళ పట్టాదారు పాస్బుక్ లేవు, వాళ్ళ రైతు భరోసా వస్తలేదు, ఇబ్బంది అని చెప్పి ముఖ్యమంత్రి తీసుకుపోయి భూభారత కూడా SC/ST అందరికి మరి SC/ST కాకుండా బీసీలు ఉన్న ఓటు ఎవరున్నా కానీ వారికి అందరికి కూడా అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది. అంత అనుభూతంగా అయ్యేటట్టు నా ప్రోత్సాహం చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా జిల్లాలో విషయం వచ్చినప్పుడు మరి ప్రతి నెల చివరి వారంలో తప్పకుండా సివిల్ లైన్ జరపాలి. ఎస్పీ గారు మీరు మీ యొక్క చీఫ్ ఆఫీసర్ మీ యొక్క SIలకు ఆదేశం ఇవ్వండి. ప్రతి నెల చివరి వారంలో సివిల్ లైన్ జరిపేటప్పుడు మా రామరాజు చెప్పి చాలా ప్రమాణాలు చెప్పాడు. ఎందుకంటే సివిల్ లైన్ జరిపేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మన డిఎస్ మెంబర్ వారి పనుల మీకు అపాయింట్మెంట్ కాబోతూ ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. ఆ యొక్క డిఎస్ మెంబర్ను పిలవాలి సివిల్ లైన్ తప్పకుండా తహసీల్దార్ అటెండ్ కావాలి. మరి కలెక్టర్ గారు తహసీల్దార్ ఆలోచిస్తారు. అది ఏంటంటే తహసీల్ ఏం చేస్తుంది సివిల్ లైన్ ఎదుర్కోవాలంటే తహసీల్దార్ పని ఉంటుంది. బీసీ ఉంటుందో ఇంకో గంట పెట్టుకొని లేకపోతే జీపీ తహసీల్దార్ పంపుతున్నాడు, అది పెట్టుకుండదు. మరి SI ఏం చెప్తున్నాడు, నాకు ఈ పని ఆ పని అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ పంపి